వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే అండి శ్రీ గారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా వరకు ఎక్కువగా బయట ఫుడ్కే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. బయట జంక్ ఫుడ్నే ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా బయట ఫుడ్ తీసుకొని ఎస్పెషల్లీ మోమోస్ తిని ఒక ఆవిడ చనిపోయిన అన్న వార్త కూడా మనం వింటూ ఉన్నాం. అండ్ తీసుకునే ఆహారంలో కల్తీ జరుగుతుందని అండ్ సరిగ్గా హైజీనిక్గా ఉండకపోవడం, ఏది పడితే అది ఆయిల్స్ యూస్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకి చాలా రకాల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మరి హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఫుడ్ ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అంటే వాళ్ళ మీద అకార్డింగ్ టు లా ఎలాంటి సెక్షన్స్, ఎలాంటి యాక్ట్స్ పడే అవకాశం ఉన్నాయంటారు? నిన్నటికి మొన్న బంజారా హిల్స్లో మార్కెట్ సంతలో, అంటే ప్రతివారం జరిగే వారపు సంతలో అక్కడ చేస్తున్నట్టు మోమోస్ తిని సుమారుగా ఒక 15 మంది మృత్యువాత పడ్డారు. అందులో తీవ్ర పరిణామంతో ఒక మహిళ చనిపోయింది. మిగిలిన 14 మంది కూడా తీవ్ర అస్వస్థతలోనే హాస్పిటల్లో, ముఖ్యంగా నీలోఫర్ హాస్పిటల్లో వాళ్ళు చాలా టెన్షన్స్ పడడం కూడా జరిగింది, చిన్నపిల్లలతో సహా. రెండవది నిర్మల్ జిల్లా తీసుకొస్తే బాసరా, నిర్మల్ జిల్లా ఆ ప్రాంతంలో కూడా ఈ చికెన్ మండి ప్రాంతంలో చికెన్ తిని కలుషితమైనటువంటి ఆహారం తిని అక్కడ సుమారుగా ఒక 15 మంది పైబడి హాస్పిటలైజ్ అయిపోయిన పరిస్థితి కూడా జరగడం విన్నాం. ఇది కాకుండా ఏటూరు, నాగారం, అదేవిధంగా వరంగల్ ఈ ప్రాంతం దగ్గర కూడా ఇటువంటి వార్తలు వింటున్నాం. ప్రతిరోజు కూడా మనం పేపర్ తిరిగేస్తే నేల నలుజరుగులో కూడా ఏదో ఒక ప్రాంతంలో కల్తీ ఆహార పదార్థాలకు లోనే అక్కడ ఇబ్బందులు పడ్డారు, ఏ రకంగా ఇబ్బందులు పడ్డారని చెప్తూ మనం అనేక వార్తలు చూస్తూ ఉన్నాం. ఆహార పదార్థాలకు కల్తీ అన్నది ఇటీవల కాలంలో చాలా విచ్చలవిడిగా పేటరేగిపోయింది, పెచ్చుమీరిపోతుంది రోజు రోజుకి. ఒకప్పుడు మార్కెట్లో ఒక అంగడి, ఒక పచారీ షాపు దొరకడం ఎంత ఇబ్బందిగా ఉండేదో, పచారీ షాపులు ఎంత మేరకైతే పెరిగాయో అంతగా తీవ్ర స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ కూడా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి గల్లీలో ఒక క్లినిక్లు మొదలుకొని, ఒకప్పుడు మన అమ్మమ్మలో, తాతమ్మల టైంలో ఎక్కువ ఊర్చేవారు, ఒక డాక్టర్ గారు ఉండేవారు, ఏదైనా డిసీజ్, వ్యాధి వస్తే అక్కడికి వెళ్ళడం, ట్రీట్మెంట్ చేసుకొని రావడం జరిగేది. కానీ ఇటీవల కాలంలో చిన్న క్లినిక్ దగ్గర నుంచి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి, మామూలు నర్సింగ్ హోమ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఎంత చిన్న గ్రామం తీసుకున్నా, ముఖ్యంగా జిల్లా కేంద్రాలకు వెళ్తే గుండె తరుక్కుపోతుందండి శ్రీ గారు. ఎంత విచ్చలవిడితనంగా హాస్పిటల్స్ అంటే విపరీతంగా పెరిగిపోయి హాస్పిటల్స్ గడిచిన 2 దశాబ్దాల కాలంలో. వీటన్నిటికీ కారణం ఏమిటి? మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు సరైనవా కావా? ఈ ఆహార పదార్థాల కల్తీ ఇంత చెడు చేస్తుంది. ముఖ్యంగా అతిసారం మొదలుకొని క్యాన్సర్ వరకు, ముఖ్యంగా భయంకరమైన వ్యాధులకు కూడా ఈ కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం జరుగుతుంది. అది ఆహార పదార్థాల కల్తీని గుర్తించడం చాలా కష్టం. అయినప్పుడు కూడా కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు చెప్పినట్టుగా అతిసారం మొదలుకొని క్యాన్సర్ వరకు, గుండె, ఊపిరితిత్తులు, లివరు, ఐస్, కిడ్నీస్ చాలా వరకు డ్యామేజెస్ అయ్యి, ముఖ్యంగా ఒక మృత్యువు దగ్గర అంచులు వెళ్ళి పోరాటం చేసి కూడా వెనక్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే యాజ్ బీయింగ్ లాయర్గా నేను చెప్తాను, కొన్ని చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కల్తీ ఆహారపు చట్టం 1954 కావచ్చు, లేకపోతే ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి క్వాలిటీ అండ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్, అంటే ఆహార భద్రతా చట్టం 2006లో తీసుకున్న చట్టం కావచ్చు, అదేవిధంగా కన్జ్యూమర్ కోర్ట్ సంబంధించిన చట్టాలు, ఇన్ని రకాల చట్టాలు ఉన్నప్పుడు కూడా అత్యంత దురదృష్టకరమైనటువంటి ఒక బాధాకరమైన సంఘటన చెప్తాను. సుమారుగా లెక్కలు ఎలా ఉంటాయంటే, ఒక 10,000 జనాభా ఉన్న ప్రాంతానికి ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్ 5 లక్షల జనాభా కూడా ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కూడా మనకు ఉన్నటువంటి ఈరోజు ప్రాంతంలో లేకపోవడం అత్యంత దురదృష్టకరం. ముఖ్యంగా హోటల్స్ ఇటువంటి వాటిపైన ఒక అజమాయిషీ లేదు. వాటిని క్వాలిటీ కంట్రోల్ చేసే ఒక తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం వల్ల కలర్ఫుల్గా కనిపించే ఆ ఫుడ్ వైపు మనం వెళ్ళి వాటిని తీసుకోవడం చాలా ఇబ్బందులు కూడా గురవుతుంది. కానీ ఎవరికి నమోదు చేయాలి, వీటిని ఎలా ఫిర్యాదు చేయాలి, ఏ రకంగా వెళ్ళడం ఉంది, చాలా అవేర్నెస్ మొత్తం చాలా తక్కువగా ఉంది. అయితే ఈ ఫుడ్ సేఫ్టీ, ఆహార కల్తీకి సంబంధించి 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి కల్తీ ఆహార పదార్థాలు, అంటే కల్తీ ఆహార పదార్థాలు ఒకటి, వండినటువంటి ఆహారం కల్తీ అన్నది 2 డివిజన్స్గా డివిజన్ చేస్తారు ఈ ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి. ముఖ్యంగా కల్తీ ఆహార పదార్థాలు ఎలా చెప్తామంటే, ఉదాహరణకు పాలు, తేయాకు అంటే చక్కెర, నేను తీసుకుంటే పాలు, ఈ పాలలో కూడా కొన్ని రకాల యూరియా పౌడర్స్ అని కలిపి కల్తీ పాలు తయారు చేస్తూ కూడా చాలా చోట్ల విక్రయించడం కూడా మనం చూస్తూ ఉంటాం. టీ పొడి తీసుకున్నట్లయితే టీ పొడిలో రంపపొడి కలుపుతారు. ముఖ్యంగా ఉదయం తీసుకున్న టీ పొడిలో సేమ్ బ్రాండ్ పేర్లాగా ఉంటుంది. దాంట్లో రంపపొడి, కర్రపు అంటే వుడ్ స్క్రాప్ వస్తుంది కదా పౌడర్, అంటే మన సామిల్కి తీసుకెళ్తే స్క్రాప్ పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని అందులో కలిపేసి తేయాకు పౌడర్గా కలిపి అమ్మే సందర్భాలు కూడా చూస్తున్నాం. అదేవిధంగా చక్కెర, ఇక్కడ ఏం చేస్తారంటే షుగర్ సిరప్ అని తయారు చేస్తారు. ఆ షుగర్ సిరప్ను కూడా చక్కెరలో వేసి ఆ స్వీట్నర్గా దానికోసం కూడా మనం వాడుతుంటాం. నాట్ ఓన్లీ ఒకటే కాదు, మనం తినే ప్రతి ఆహార పదార్థాలు. ఇంకొక భయంకరమైన సంఘటన చెప్తానండి శ్రీ గారు, ముఖ్యంగా రైస్లో కూడా కల్తీ కలుపుతారండి.
రైస్ కల్తీ ఎట్లా కలుపుతారంటే ముఖ్యంగా మిల్లు స్థాయిలోనే రైస్ని ప్యాక్ చేసేటప్పుడు దాంట్లో పురుగు పట్టకుండా ఉండడం కోసం చెప్పి కొంత పరిమాణంలో ఒక కెమికల్ని కలుపుతారు. అదేం చేస్తుంటే బ్యాగ్స్ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ఆ ప్యాకింగ్ టైంలో రైస్ ఏం చేస్తుంటే మనం 5 నెలల 6 నెలల పాటు దాంట్లో స్టోర్ చేసిన పురుగు పట్టకుండా దానికోసం కెమికల్ కలుపుతారు. అది కూడా ఒక పరిమితికి మించి కలుపుతారు దాన్ని, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో అది కలుపుతారు. దానిలో టేస్ట్నెస్ కూడా వస్తుంది, స్వీట్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సన్నపురక బియ్యాల్లో కూడా మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల రైస్ మిల్లర్లు కూడా దీన్ని చేస్తూ ఉంటారు. అక్కడొక్కడే కాకుండా ముఖ్యంగా పప్పులు, కందిపప్పు, పెసరపప్పు ఇట్లా చూస్తారంటే ముఖ్యంగా కలర్ కంటామినేషన్ చేస్తారు. అక్కడ ఆ కలర్ బ్రైట్నెస్ కావడం కోసం చెప్పి తాండూరి పప్పు అంటారు దాన్ని. అద్భుతంగా ఆ కలర్, ఆ ఫ్లేవర్స్ కనిపించడం, ఆ రకమైన ఫ్రాగ్రెన్స్ కోసం ఏం చేస్తారంటే అందులో కందిపప్పులు కూడా కలుపుతారు. ఇట్లా ఎందెందు వెతికినా అందందే వెళ్ళన్నట్టుగా ఇది అదని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క వస్తువులో కూడా, తినే వస్తువులో కానీ, తాగే మనం ఆహార పానీయాల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ కలర్స్ అంటే అది పరిమితిగా మించి ఫుడ్ పాయిజనింగ్ చేస్తారు. అంటే కలర్, ముఖ్యంగా కలర్ కంటికి అందంగా కనిపిస్తే తీసుకుంటాం అని చెప్పి ఉద్దేశంతో కొన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంటే కలర్స్ వాడాలి. ఫుడ్ కలర్స్ వాడడం ఒక పరిమితికి మించి ఉంటాయి. ముఖ్యంగా మనం పసుపులో వాడతాం, మనం టర్మరిక్ పౌడర్లో కూడా హెవీగా జరుగుతుంటుంది. అన్నిటి కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ముఖ్యంగా వాడతారు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అని వాడతారు. జింజర్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి టన్నుల కొద్దీ వాడతారు. ముఖ్యంగా ప్రతి హోటల్స్లో కూడా ఆ కిలో డబ్బాలు ఉంటాయి. అందులో 90% చాలాసార్లు దాడులు చేసినప్పుడు, ముఖ్యంగా బహదూర్పల్లి, కాటేడా ఈ ప్రాంతాల మీద రైడ్ చేసేటప్పుడు పూర్తిగా అదంతా కూడా చెట్టు ఉంటుంది కదా, ఆ సెంట్ అంతా గట్టిగా కొట్టేసి ఒక అల్లంగా కలిపేసుకుంటూ చాలా చోట్ల మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతాం. అది చూస్తుంటాం మనం ఫుడ్ అడల్టరేషన్లో. అంటే మేము ఈ కేసులు నంబర్ ఆఫ్ కేసెస్ చూసిన తర్వాత మాకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది దీనికి సంబంధించింది. ఇక ప్రతి విషయం నాట్ ఓన్లీ ఒక పప్పులనే కాదు, ఉప్పులనే కాదు, సాల్ట్లో కూడా కలుపుతారు. చాలా సందర్భాల్లో మీకు తెలియచేంటే ఆ వైట్నర్ కోసం కనిపించడం కోసం సాల్ట్, యాక్చువల్లీ నేచురల్ సాల్ట్ అంత వైట్ ఉండదండి, బట్ దానికోసం ఏం చేస్తారంటే ఆ వైట్నర్ కలుపుతారు సాల్ట్లో కూడా. ఇక ప్రతి ఐటమ్, ఇంకా ఫుడ్లో వాడే ప్రతి ఐటమ్, ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు నేను చెప్పేది ఆహార పదార్థాల కల్తీ ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు రెండో సెగ్మెంట్కి మనం వద్దాం. ఈ రెండో సెగ్మెంట్ ఏంటి? ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే దుకాణాలు. రోడ్డు పక్కన తోపుడు బండ్ల దగ్గర ఉంటే పానీపూరి డబ్బా మొదలైన వ్యవహారం మల్టీ స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ వరకు కూడా ప్రతి చోట కూడా, ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ వేశారు, ఈ జంక్ ఫుడ్ అని చెప్పారు. ఈ జంక్ ఫుడ్ తయారు చేసేటప్పుడు పూర్తిగా నూడిల్స్ తయారీలో కానీ, ఫ్రైడ్ రైస్ తయారీలో కానీ, ఎగ్ నూడిల్స్ తయారీ విషయంలో కూడా కంప్లీట్గా ఇవన్నీ కూడా పూర్తిగా అడల్టరేషన్ కల్తీగా తయారవుతుంటే, అంటే అక్కడ మనం క్వాలిటీ కావాలి అనుకుంటే నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతాయి. ధర చెల్లించాలి అంటే ధరలో ఖచ్చితంగా అడల్టరేషన్ జరగాల్సిందే. మీకు ముఖ్యంగా రోడ్డు సైడ్ జరిగే తోపుడు బళ్ళకి రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా వాటికి కూడా ఖచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలి. ఇంతకుముందు హ్యాకర్స్ లేదు కాదు, ఈ తోపుడు బళ్ళు చేసే రోడ్డు పక్కన అమ్మటువంటి కూడలలో స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక లైసెన్స్ ఇవ్వడం జరిగింది. మినిమం నామినల్ అమౌంట్ 100 రూపీస్తో కూడా మీకు లైసెన్స్ ఫీజు ఉండాలి. ఖచ్చితంగా మనం చేసే మార్నింగ్ పూట అక్కడ అమ్ముతున్నటువంటి ఇడ్లీ బండి దగ్గర నుంచి కూడా, వాటిలో కూడా ఫుడ్ అనేది మార్నింగ్ మనం చేసే బ్రేక్ఫాస్ట్తో మొదలైతే మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ వరకు ప్రతి ఐటెంలో కూడా ఫుడ్ అడల్టరేషన్ అన్ని చోట్ల జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్టార్ హోటల్స్లో ఏం చేస్తారంటే ఈ మాంసం అంటే చికెన్ బేస్ ఐటమ్, మటన్తో బేస్ చేసిన ఐటమ్స్ అయితే ఇట్స్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ అన్ని కూడా ఫ్రాడ్ని కూడా రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే గణాంకాలు కూడా మనకు తెలియపరుస్తున్నాయి. వాళ్ళు వెళ్ళి దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్న సందర్భాల్లో ఎప్పటికో నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఆ చికెన్ ఐటమ్స్ కానీ, ఆ మటన్ ఐటమ్స్, వాటిని పూర్తిగా కలర్స్ అద్దేసి మళ్ళీ అంటే యూజ్ చేసిన ఆయిల్స్లో మరలా యూజ్ చేస్తూ, యాక్చువల్గా మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తారంటే ఒకసారి యూజ్ చేసినటువంటి ఆయిల్ సెకండ్ టైం మళ్ళీ రీయూజ్ ఆయిల్స్ కాదు ఇప్పుడు అన్ని ఎందుకంటే మనం డబుల్ ఫిల్టర్ ఆయిల్స్ వాడతాం కాబట్టి, అది సన్ఫ్లవర్ కావచ్చు, లేకపోతే పల్లి నూనె కావచ్చు, ఇంక ఇవన్నీ కూడా ఒకసారి యూజ్ చేసుకోవడం తప్పించి మళ్ళీ రీసైకిల్ యూజ్ చేసినటువంటి ఆయిల్స్ కావు. సో ఎక్కువగా డ్యామేజ్ ఎక్కడ వస్తుందంటే యూజ్ చేసిన ఆయిల్స్ మళ్ళీ రిపీట్గా వాడుతుంటారు. ఉదాహరణకి మీరు అక్కడ ఆయిల్ వేడిగా మరుగుతున్న ఆయిల్ మళ్ళీ తీసుకొచ్చి ఈ పూరి తయారు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే చికెన్ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు తయారు చేసేటప్పుడు మళ్ళీ రీయూజ్ చేసినటువంటి ఆయిల్, దానివల్ల 100 to 110% క్యాన్సర్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటుంది. ఇది కాకుండా బోన్ క్యాన్సర్ వస్తుంది. ఎముకల యొక్క జాయింట్స్ పూర్తిగా మజ్జ అంటుందని, అది పూర్తిగా అది తగ్గిపోయి నడవలేని పరిస్థితి కూడా వస్తారు చాలామంది. ముఖ్యంగా ఈ యొక్క అడల్టరేషన్ కార్యక్రమం అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే రోడ్ సైడ్ ఉండి ఈ స్ట్రీట్ వెండర్స్తో మొదలై ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా 5 స్టార్ హోటల్స్లో కూడా ఇటీవల మనం నిన్న రీసెంట్గా ఇప్పుడు మన న్యూస్ మనం చేస్తున్న టైంకి నిన్న కూడా మెహఫిల్ లాంటి హోటల్స్ పేరు కూడా చెప్తున్నానండి. ముఖ్యంగా మాదాపూర్, అదేవిధంగా బంజారా హిల్స్, విజయనగర కాలనీ వాటిలో కూడా చేసేటువంటి దాడులు చేసినప్పుడు కూడా అక్కడ పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణం, అసలు ఎక్కడ కూడా ఆ క్లీన్నెస్ లేకుండా, ఏమాత్రం హైజెనిక్గా లేకుండా ఆ ఫుడ్ వాడడం. మనం ఆకలిగా వెళ్తుంటుంది, హోటల్కి వెళ్తాం, వెళ్ళేసరికి అక్కడ ఎవరో ఒకరు తీసుకొచ్చి మనం ఏదో ఆర్డర్ చేస్తే కలర్ఫుల్గా తీసుకొచ్చి వేడివేడిగా పెడితే మనం వాటిని చూసి మనం పరిస్థితి ఉండదు. తరువాత మనకి హెల్త్ డ్యామేజ్ అయిన తర్వాత అరే నేను పలానా చోట తిన్నాను కాబట్టి నాకు ఈ రకమైన సమస్య వచ్చిందని మనం గుర్తించడం జరుగుతుంది. అయితే అనుకున్నట్టుగా దీని మీద చట్టాలు, ఇంత కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా
సరైనటువంటి అజమాయిషీ ప్రభుత్వ యంత్రాంగం జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మున్సిపల్ స్థాయిలో కావచ్చు, నగర పంచాయతీలో కావచ్చు, కానీ ప్రతి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ హోటల్ ఇండస్ట్రీస్ మీద, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్స్ ఇండస్ట్రీ మీద సరైనటువంటి అజమాయిషీ అనేది చాలా అత్యవసరం. చాలా తక్కువ. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా 10 లక్షల జనాభా కూడా ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈరోజు మన దగ్గర లేరు. ఎంతసేపు రిక్రూట్మెంట్స్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు తప్పించి ఇటువైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేయడం వల్ల చాలామంది వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి పిలిచి అసలు కల్పించినట్టు అవుతుంది. ఒక ఏజెన్సీ లాగా తీసుకుంటే వాటిని ఎట్లా చేయాలి, క్వాలిటీ కంట్రోల్ ఎట్లా చేయాలి, వాటిని ఆ ఏజెన్సీస్ ద్వారా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి ప్రతి చోట ఇటువంటి క్యాంప్స్, ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎట్లా అయితే ట్రాఫిక్ని నియంత్రిస్తుంటారో అదేవిధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతిరోజు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంటుంది. ఇటువంటి వీటి మీద ఒక నిఘా, ఒక నియంత్రణ, వీటి మీద ఒక యంత్రాంగాన్ని కానీ పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యాలు కూడా, మనం ఆరోగ్య భద్రతను కూడా ఇచ్చేవాళ్ళు అవుతుంది. గవర్నమెంట్, ప్రభుత్వం మాత్రం అటువైపు ఎందుకో ఒక సరైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే కనిపించట్లేదు. ఇక చట్టాల విషయానికి వస్తే ముఖ్యంగా ప్రధాన సమస్య చెప్తానండి. ఎప్పుడైనా ఒక అడల్టరేషన్ జరిగినట్టుగా గుర్తించినట్లయితే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలంటే జాయింట్ కలెక్టర్ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ అంటే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళని వాళ్ళ ముందు సముఖంలో నిలబెట్టి మినిమం 6 months నుంచి 25 లక్షల రూపాయల వరకు మ్యాక్సిమం మనకు అక్కడ ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కానీ 99% నేను చెప్తున్నాను, 100% చెప్పొచ్చు, ఎక్కడ కూడా చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారం జరగట్లేదు. కేవలం ఒక నామినల్ జరిమానా ఒక 5,000 రూపీస్, 10,000 రూపీస్ అక్కడ చెల్లించేసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ వాళ్ళ హోటల్స్ రన్ చేసుకుంటున్నారు. ఇది సరైనటువంటి సిస్టమ్ అయితే కాదు. డెఫినెట్గా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాన్ని అమలుపరిచే యంత్రాంగం దీన్ని పూర్తి స్థాయిలో యంత్రాంగం పనిచేసినప్పుడే ఇటువంటి నియంత్రణ కానీ, ముఖ్యంగా అడల్టరేషన్స్, ఈ కల్తీ ఆహార పదార్థాల విషయంలో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదేమీ లేకపోతే చిట్ట చివరికి ఒకటే అవకాశం, ఎప్పుడో మనం 20 ఏళ్ల క్రితం చూసిన సినిమా ఉంటుంది, అపరిచితుడు సినిమాలో, అలాంటి వ్యక్తి ఎవడో రావాలి, అందులో అదే విధంగా జరుగుతుంది. ఆ ట్రైన్లో ఏదో అడల్టరేషన్ చేస్తే ఖచ్చితంగా వాడు చేంజ్ చేస్తాడని మనం సినిమాలో చూసాం. బహుశా అట్లాంటివి జరగకుండా ఉండాలి. అది యాక్చువల్గా మన చట్టాలు అట్లా చేయమని చెప్పవు, కానీ మనం నియంత్రణ తీసుకోకపోతే ఎవడో ఒక మండే గుండె ఏదో ఒకటి దారుణాన్ని కూర్చొని తట్టుకోలేక చివరికి రివెంజ్ తీసుకునే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి అంత స్థాయికి వెళ్లకుండా ప్రభుత్వాలు ఈ కల్తీ ఆహార నిరోధక బిల్లులు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వీటి మీద ఎప్పటికప్పుడు అజమాయిషీ నియంత్రణ చేసుకుంటే, ఖచ్చితంగా కట్టుదిట్టటువంటి ఒక చర్యలు తీసుకుంటే ముఖ్యంగా భారతదేశం నవ్య ఆరోగ్య భారతం అయ్యే అవకాశం ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.